హలో మావస్, ఎలా ఉన్నారు? నాకు నైట్ 10 అయిందంటే నాకు తెల్లారింది, నాకు షిఫ్ట్కి టైం అయింది. రాఘవ లారెన్స్లా ఉండే నేను పౌడర్ కొట్టి మహేష్ బాబు అయిపోదాం అనుకున్నాను కొంచెంసేపటికి. కాకపోతే అది జరగని పని. మా ఫ్రెండ్ పిలిచి ఎరా మహేష్ బాబులో ఉన్నానంటే, ఈ అమ్మ ఆశగా అద్దు ఉండాలి, డాష్కి డాష్ ఉండాలి అన్నాడు. సర్లే అని మూసుకుని వచ్చేసి పక్క రూమ్లో మన బాయ్స్ ఏం చేస్తున్నారో చూసేసరికి ఎవ్వరు లేరు. సర్లే కిచెన్లో చూసేసరికి అమ్మ మా వాడు ఉన్నాడు. ఒక టమాటా 4 పచ్చిమిరపకాయలు కోసాడు. ఏంటయ్యా ఏం చేస్తున్నావు అనేసరికి మా వాడు గిటార్ ఏం చేస్తున్నాడు, పనిలో ఉన్నాడు. సరే దగ్గరికి వెళ్ళి చూసేసరికి చారు చేస్తున్నాడు అనమాట. చారు అది సర్లే మా వాడు బిట్లు చూస్తానని చెప్పేసి పక్క వచ్చేసి రైస్ చూసా, వేడివేడిగా ఉంది. మనకు తినే టైం లేదని చెప్పేసి బయటకు వచ్చి నా బైక్లో ఛార్జింగ్ ఎంత ఉందో చూసి ఎలాగ చచ్చిన కొంపోతుంది ఏంటా అని చూసేసరికి సెంటు కొట్టుకోలేదు. అలా సెంటు కొట్టేసి ఫుల్గా అలా బాలయ్య స్టైల్లో ఎగరేసి పక్కన పెట్టేసి ఆ బాలయ్య సాంగ్ ఇంటూ ఆ ఊపులో అలా 2 చేతులు జేబులో పెట్టుకుని అలా బయటకు వచ్చి నా స్కూటర్ తీసి అలా ఎత్తుకుని దాన్ని నా లైఫ్లో నేను ఎప్పుడు అమ్మాయిని ఎత్తుకుంటానో మావా అని చెప్పేసి బాధపడి నాలో నేను ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు. అలా వెళ్తుండగా దారిలో టీఎస్ అట్రాక్షన్ కనిపించి మావా ఇక్కడ మనం ఎయిర్పోర్ట్ కట్టాలరా అంటే, నాకు టైం లేదు మావా, నేను తర్వాత చెప్తా, ప్లాన్ ఉంది నా దగ్గర, తర్వాత చెప్తా అని చెప్పేసి అలా షిఫ్ట్కి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్.